ఇది అప్డేట్ చూద్దాం. సినిమా పాటలు ఒకప్పుడు మనసును హత్తుకునేవి, ఇప్పుడు మాత్రం వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతున్నాయి. వినోదం కోసం తీసిన ఒక సాంగ్ దేశవ్యాప్తంగా చర్చకు దారితీసే పరిస్థితి ఏర్పడింది. లిరిక్స్లో డబుల్ మీనింగ్, విజువల్స్లో అసభ్యత వెగటు పుట్టేలా కూడా చేస్తున్నాయి. ఇక ఇలాంటి పాటల వల్ల సినిమాలకు ఫ్యామిలీ ఆడియన్స్ దూరం అవుతున్నారు. కన్నడ స్టార్ ధ్రువ సర్జా హీరోగా కూడా తెరకెక్కుతున్నటువంటి కేడి సినిమాలోని సర్కే చునార్ పాట ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఒక పాటతో మొదలైన ఈ వివాదం ఇప్పుడు మొత్తం సినిమా ఇండస్ట్రీని ప్రశ్నించే స్థాయికి వెళ్ళింది. అంతేకాకుండా ఈ పాటపై చర్చ సినీ రంగం నుంచి రాజకీయ రంగం వరకు కూడా వెళ్ళింది. సినిమా అనేది వినోదానికి మాత్రమే కాదు, సమాజానికి ప్రతిబింబం కూడా. కానీ అదే సినిమా ఇప్పుడు హద్దులు దాటుతోంది. ఫ్యామిలీతో కలిసి కూర్చుని చూడాల్సిన కంటెంట్ ఒక్కసారిగా అసౌకర్యంగా మారుతోంది. తాజాగా వచ్చిన ఓ పాటే ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. కన్నడ స్టార్ ధ్రువ్ సర్జా హీరోగా తెరకెక్కుతున్న కేడి ది డెవిల్ సినిమాలోని సర్కే చునార్ పాట దేశవ్యాప్తంగా పెద్ద చర్చగా మారింది. ఒక పాట, ఒక వీడియో, దాని చుట్టూ చెలడగిన వివాదం ఇండస్ట్రీ మొత్తాన్ని కుదిపేస్తోంది. ఇక ఈ పాట విడుదలైన వెంటనే సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ మొదలైంది. నోరా ఫతేహి డాన్స్ స్టెప్పులు, లిరిక్స్లోని డబుల్ మీనింగ్ పదాలు తీవ్ర విమర్శకు గురయ్యాయి. మహిళలను కించపరిచేలా ఈ పాట చిత్రీకరించారని, అసభ్యంగా ఉందంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. కేడి ది డెవిల్ చిత్రానికి కన్నడ స్టార్ డైరెక్టర్ నటి రక్షిత భర్త ప్రేమ్ దర్శకత్వం వహిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న ఈ సినిమా ఇప్పుడు వివాదాస్పద పాటతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇక బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కూడా ఈ పాటలో కనిపించడం మరింత చర్చనీయాంశమైంది. పాటకు సంగీతం అందించిన అర్జున్ జన్య, పాట రచించిన రకీబ్ ఆలం, తెలుగు వర్షన్కు పదాలు అందించిన చంద్రబోస్ పై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఈ పాట పాడిన మంగ్లీపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. బూతులు, ద్వంద్వ అర్థాలతో పాటను నింపేశారంటూ ఈ సాంగ్ పై నెటిజన్లు తిట్టిపోస్తున్నారు. ఇప్పటికే ఈ పాటపై పోలీసులకు పలు ఫిర్యాదులు అందాయి. పాటల్లో నటించిన నోరా ఫతేహి, సంజయ్ దత్, దర్శకుడు ప్రేమ్తో పాటు పాట రచయితపై కేసు నమోదైంది. తాజాగా సింగర్ మంగ్లీపై కూడా కేసు నమోదైంది. ఇక ఈ పాట వివాదం సోషల్ మీడియా పరిధిని దాటి అధికారిక స్థాయికి చేరింది. ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ ఈ పాటపై కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేసింది. దీంతో ఇక్కడే కథ మలుపు తిరిగింది. పరిస్థితిని సీరియస్గా తీసుకున్న కేంద్రం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్కు కీలక ఆదేశాలను జారీ చేసింది. సర్కే చునార్ పాటను అన్ని డిజిటల్ మ్యూజిక్ ప్లాట్ఫామ్స్ నుంచి వెంటనే తొలగించాలని సూచించింది. కేవలం ఈ ఒక్క పాటకే కాదు, భవిష్యత్తులో ఇలాంటి అసభ్యకర కంటెంట్ పునరావృతం కాకుండా కఠిన చర్యలను తీసుకోవాలని కూడా హెచ్చరించింది. మరోవైపు ఈ పాటపై వచ్చిన విమర్శలు కేవలం లిరిక్స్ వరకే పరిమితం కాలేదు. విజువల్స్, డాన్స్ మూమెంట్స్, స్కిన్ షో మొత్తం ప్రెజెంటేషన్ పైనే ప్రశ్నలు తలెత్తేలా చేసింది. కుటుంబంతో కలిసి చూడలేని కంటెంట్ను ఎందుకు సృష్టిస్తున్నారు అనే చర్చ కూడా మొదలయ్యేలా చేసింది. మొత్తానికి కేడి ది డెవిల్ సినిమా విడుదలకు ముందే ఈ పాట కారణంగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇండస్ట్రీలో కంటెంట్ హద్దులపై పెద్ద డిబేట్కు దారితీసింది. వినోదం పేరుతో ఎంతవరకు వెళ్లాలి? సృజనాత్మక స్వేచ్ఛకు పరిమితులు ఉండాలా, లేక ప్రేక్షకులే నిర్ణయించాలా అనే ప్రశ్నలు ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో హాట్ డిస్కషన్గా మారింది.